నమస్కారం. సిఎంఆర్ షాపింగ్ మాల్ సమర్పించు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆదిపరాశక్తి గుణాత్మక రూపిణి. ఆదిశక్తి అనుగ్రహిస్తే వరం, ఆగ్రహిస్తే కలవరం. సృష్టి, స్థితి, లయ, తిరోధానం, అనుగ్రహం అనే పంచకృత్యాల్ని జగన్మాత నిర్వహిస్తుంది. శక్తి చైతన్య రూపంగా గోచరమయ్యే విశ్వాత్మే జగన్మాత. అన్ని ప్రాణులలో ప్రాణాధార జీవశక్తిగా, ఆత్మశక్తిగా భిన్న రూపాలలో శక్తిమాత పరిడవిల్లుతుంది. అలాంటి మూలకారక పరాశక్తి విష్ణుశక్తిగా, వైష్ణవీ మాతగా సాకారమైంది. నారాయణీ నామధేయంతో అలరారే వైష్ణవీ మాత అర్చామూర్తిగా కొలువుదీరిన దివ్య సన్నిధి జమ్మూ కాశ్మీర్లోని కాట్రాలోని వైష్ణోదేవి మందిరం. ఈ మందిరాన్ని అచ్చంగా పోలిన రీతిలో మధ్యప్రదేశ్లోని ఇండోర్లో మాత వైష్ణోదేవి మందిరం కొలువుదీరి ఉంది. ఈ మందిర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తెలికిద్దాం. సమస్తం ఆవరించి ఉన్న అఖిలాత్మక శక్తి జగన్మాత. వివిధ రూపాలలో, వివిధ నామాలతో తేజరిల్లే మహాశక్తి. విష్ణుశక్తితో వర్ధిల్లుతూ లోకానికి స్థితికారకత్వాన్ని చేకూర్చే వైష్ణవి. నారాయణీదేవిగా నవ్యమోహనంగా వర్ధిల్లుతోన్న దివ్యధామం మధ్యప్రదేశ్ ఇండోర్లో నెలకొన్న మాతా వైష్ణోదేవి ధామ్. ప్రకృతి తత్వాన్నే కొందరు స్త్రీ రూపమని, మరికొందరు పురుషుడని, కొందరు శివుడని, విష్ణువని, ఆదిశక్తి అని ఆరాధిస్తున్నారు. ఎవరు ఏ విధంగా ఆరాధించినా, కొలిచినా, తలచినా అది శక్తిమాతను అర్చించటమే. మనకు తోచిన పద్ధతిలో దైవాన్ని ఊహించుకొని పూజించుకోవడం సగుణోపాసన. అలాంటి సగుణోపాసనే దేవీ ఉపాసన. అన్నింటికీ ఆధారభూతమైన మహాశక్తి వైష్ణవ శక్తిగా సాకారమైన రూపం వైష్ణవీదేవి. స్త్రీరూపక విష్ణుమూర్తిగా వైష్ణోదేవిని ప్రస్తావిస్తారు. అలాంటి దివ్య సంధాత్రి నెలకొన్న ఈ మందిరం సమస్త దేవతల్లోని శక్తులన్నీ జగజ్జనని ఆవహింపచేసుకుంది. ఆ పరాశక్తి సప్త మాతృకలుగా వర్ధిల్లిందనేది దేవీ మహాత్మ్యం వివరించింది. బ్రహ్మశక్తి బ్రాహ్మిగా, విష్ణుశక్తి వైష్ణవిగా, మహేశ్వరుడి శక్తి మహేశ్వరిగా, స్కందశక్తి కుమారిగా, వరాహశక్తి వారాహిగా, ఇంద్రశక్తి ఐంద్రిగా తేజరిల్లాయి. ఆ పరంపరలోని వైష్ణవి మాత సకల శక్తుల సమన్వితంగా బ్రాహ్మి, మహేశ్వరులతో కూడి ప్రధాన మందిరంలో గోచరమవుతుంది. ఫలాన్ని ఇచ్చే శక్తి జగన్మాత. అందుకే ఆమెను వాంఛా సమధికం అంటూ సౌందర్య లహరిలో జగద్గురు ఆదిశంకరాచార్యులు కీర్తించారు. దుర్జన భయంకరిణి, సజ్జన శుభంకరిణిగా వైష్ణవి మాత ప్రస్ఫుటమవుతుంది. ముగురమ్మల మూల బ్రహ్మాత్మిక స్వరూపాలుగా అలరారే ఈ మందిరం నిరుపమాన శక్తితత్వ ఆధ్యాత్మిక కేంద్రంగా భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. ఇండోర్ నగరానికే ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. వైష్ణవి ఉంది, అందరిలో గుడి ఉంది అనే రీతిలో ఈ శక్తిధాంలో పలు ఉపమందిరాలు సమ్మిళితమైన ఈ లోగిలి భక్తులకు, పర్యాటకులకు ప్రత్యేకమైన ఆకర్షణ. ప్రధాన శక్తి మాతలతో పాటు సిద్ధిబుద్ధి సమేత గణపతి పాలరాతిమూర్తి, పులివాహనాన్ని అధిరోహించిన దుర్గామాత సన్నిధి భక్తుల్ని ఆకట్టుకుంటాయి. భిన్నత్వంలో ఏకత్వం అనే భావనకు సంకేతం ఈ మందిరం. ఎన్నో విభిన్న మందిరాలున్న ఈ లోగిలిలో ఆధ్యాత్మిక శక్తి ఏకచైతన్యంగా పరిఢవిల్లుతోంది. ఈ నేపథ్యంలో సిద్ధిబుద్ధి మహాగణపతి మూర్తి ఉన్న ప్రత్యేక మందిరం భక్తులను ఆకట్టుకుంటోంది. సాధకుడు సిద్ధి పొందడం ద్వారా సిద్ధి పొందుతాడు. ఆ సిద్ధి ద్వారా మనోవికాసం చెంది బుద్ధిని సొంతం చేసుకుంటాడు. సిద్ధి, బుద్ధి అనేవి గణపతి అనుగ్రహ ఫలాలు. గాణాపత్యంతో గణపతి ఆరాధన ముఖ్యమైనది. జీవులనే గణాలకు అధిపతి గణపతి. ఆ అధినాయకుడే వినాయకుడిగా తేజరిల్లాడు. నల్లటి బండరాళ్ల మధ్య ఆకర్షణీయమైన మూర్తిమత్వంతో ఈ విగ్రహాకృతులు నెలకొని ఉన్నాయి.
ఈ మందిరానికి చేరువలోనే కనకదుర్గామాత మందిరం ఉంది. విద్యుత్ దీపాలంకరణల నేపథ్యంగా పులివాహనంపై ఉన్న శక్తిమాత దర్శనం భక్తులు ఎంతో శుభదాయకంగా భావిస్తారు. పులి అనేది తామసిక శక్తి. ఆ తమస్సుపై అధిరోహించిన శక్తిమాత వల్ల సర్వదా ప్రతికూల శక్తులు అణగారి ఉంటాయి. అరిషడ్వర్గాల అదుపుకి దుర్గాదేవి ఆరాధన ఉపకరిస్తుంది. దుర్గమమైనది దుర్గా, మాటకందని పరతత్వమే దుర్గమం. అందులో అందరూ తేలిగ్గా ప్రవేశించలేరు. ఎంతో సాధనతో, యోగం ద్వారా మాత్రమే దుర్గను అందుకోవలసిన పరిస్థితి ఉంది. అందుకే దుర్గా అంటే పరతత్వం అని ప్రధానమైన అర్థం. వేదం దుర్గను తారణీ శక్తిగా పేర్కొంది. అంటే దాటించే శక్తి అని అర్థం. కష్టాల కడలి నుంచి తన భక్తులను దాటించి ఒడ్డుకు చేర్చే నావగా వేదం దుర్గను అభివర్ణించింది. తీర్థయాత్ర లేదా దేవాలయ దర్శనం అనేది మనలోని అహంకారాన్ని అంతరింపచేసుకునేందుకే. నేను, నాది అనే అహంభావాల్ని విడనాడాలి. అంతా పరమాత్ముడి లీలా విభూతి. సకలం శక్తి సమన్వితం అనే చింతన ప్రతి భక్తుడి హృదయంలో తొణికిసలాడాలి. ఆ పరంపరలోనే ఈ తరహా ఆధ్యాత్మిక మందిరాలు సాకారమవుతున్నాయి. ఈ సంవిధానంలో వైష్ణోదేవి మందిరంలో ఉన్న శివకుటుంబం, సంతోషిమాత, వీర హనుమాన్ మందిరాలు భక్తులకు ఆధ్యాత్మిక చైతన్యాన్ని పంచుతున్నాయి. ఇండోర్లోని వైష్ణోదేవి మందిరంలో అనేక ఉపాలయాలు విలసిల్లుతున్నాయి. మందిరంలో ఉన్న శివకుటుంబం ప్రత్యేక ఆకర్షణ. గౌరీ శంకరులు, గణపతి, కుమారస్వామి విగ్రహాకృతులు ఆకట్టుకుంటాయి. విశ్వ చైతన్యం అనేది తమస్సులోకి జారిపోకుండా అనుక్షణం జాగృతమయ్యే రీతిలో ఉండేలా కాపాడే ఉత్కృష్ట క్రోధశక్తి మహావైష్ణవి. సర్వేశ్వరేశ్వరిగా, సకల జీవకోటికి శక్తి సంధాయినిగా వైష్ణవి వర్ధిల్లుతోంది. ఆ మాత కృపను అర్థించటానికి భక్తులు ఎంతోమంది ఈ మందిరానికి తరలివస్తారు. వివిధ ఉత్సవాల నేపథ్యంగా సాగే వైష్ణవమాత ఆరాధనా ప్రక్రియలలో పాలు పంచుకుంటారు. పుణ్యఫలం. వైష్ణవీమాత దర్శనం సకల సన్మంగళకారకం, సచ్చిదానందం, శుభదాయకం. దేశంలోని ఏ ప్రాంతం వారైనా మధ్యప్రదేశ్ ఇండోర్ నగరానికి రోడ్డు, రైలు, విమాన మార్గాల్లో నేరుగా చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి వెళ్లేవారు కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, హింగన్ ఘాట్, నాగపూర్, బెతుల్, హర్దా, ఖాతేగావ్ల మీదుగా ఇండోర్ చేరుకుని శ్రీ వైష్ణోదేవి ధామ్ని దర్శించుకోవచ్చు. విజయవాడ నుంచి వెళ్లే తీర్థయాత్రికులు ఖమ్మం, వరంగల్, మంచిర్యాల, బలార్షా, చంద్రాపూర్, హింగన్ ఘాట్, నాగపూర్, బెతుల్, ఇటార్సీ, హోషంగాబాదుల మీదుగా ఇండోర్కి చేరుకుని అక్కడ కొలువై ఉన్న వైష్ణోదేవిని దర్శించి తరిస్తారు. కామితాల్ని నెరవేర్చే కనకదుర్గ, భాగ్యరాసుల్ని కురిపించే సౌభాగ్యలక్ష్మి, చదువు సంపదలనిచ్చే శారదాంబ, ఇలా ముగురమ్మలు వ్యక్తులకు, సమాజానికి శక్తి, నిత్యత్వ ప్రసాదాన్ని అనుగ్రహిస్తూ కాలచక్రాన్ని పరిభ్రమింపజేస్తున్నారు. విష్ణుశక్తి రాశీభూతమై విష్ణు అవతార పరమలక్ష్యం సాకారమై తేజరిళ్లే వైష్ణోదేవి అఖిల శక్తులకు ఆశ్రయ కల్పవల్లి. ఆ శక్తిమాత అభయప్రదాత అనుగ్రహం మనపై సదా వెల్లివిరియాలని ఆకాంక్షిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం. నమస్కారం.